Looking at some more international updates, అమెరికా చైనా దేశాల మధ్య వాణిజ్య సంబంధాల్లో కీలక పరిణామం. ఇరు దేశాల మధ్య ఒక అద్భుతమైన వాణిజ్య ఒప్పందం కుదిరినట్టుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ఈ ఒప్పందంలో భాగంగా ఆటోమోటివ్, రక్షణ రంగాలకు అత్యంత కీలకమైన అరుదైన ఖనిజాలను అమెరికాకు ఎగుమతి చేయడానికి చైనా అంగీకరించిందని ట్రంప్ తెలిపారు. ఇక అమెరికాలో కాలేజెస్ అలాగే యూనివర్సిటీల్లో చదువుకోవాలనుకునే చైనా స్టూడెంట్స్కు వీసాలు జారీ చేయడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ట్రంప్ పేర్కొన్నారు. ఈ ఒప్పందానికి చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ అలాగే ఆమోదముద్ర మాత్రమే మిగిలి ఉందని కూడా తెలిపారు. అమెరికాతో వాణిజ్య కార్యకలాపాలకు చైనాకు మార్గం సుగమం చేసేందుకు తాను జిన్పింగ్ కలిసి కృషి చేస్తున్నామని, ఇది ఇరు దేశాలకు ఒక గొప్ప విజయంగా నిలుస్తుందని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమ వేదిక ట్రూత్ సోషల్లో ఒక పోస్ట్ చేశారు. గతంలో ఈ రెండు దేశాల మధ్య నెలకొన్న టారిఫ్ వార్ కారణంగా చైనా అరుదైన ఖనిజాల ఎగుమతులను నిలిపేసింది. ట్రంప్ హయాంలో ప్రారంభమైన ఈ వాణిజ్య యుద్ధానికి ప్రతిస్పందనగా చైనా ఈ నిర్ణయం తీసుకోవడంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత ఉధృతంగా మారాయి. ఈ నేపథ్యంలో కొంతకాలంగా నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించే దిశగా రెండు దేశాలు అడుగులు వేశాయి. గత 2 రోజులుగా లండన్ వేదికగా అమెరికా, చైనా ప్రతినిధుల మధ్య వాణిజ్య చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చల ఫలితంగానే తాజా ఒప్పందంపై అంగీకారం కుదిరింది. Looking at some more international updates, అమెరికా చైనా దేశాల మధ్య వాణిజ్య సంబంధాల్లో కీలక పరిణామం. ఇరు దేశాల మధ్య ఒక అద్భుతమైన వాణిజ్య ఒప్పందం కుదిరినట్టుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ఈ ఒప్పందంలో భాగంగా ఆటోమోటివ్, రక్షణ రంగాలకు అత్యంత కీలకమైన అరుదైన ఖనిజాలను అమెరికాకు ఎగుమతి చేయడానికి చైనా అంగీకరించిందని ట్రంప్ తెలిపారు. ఇక అమెరికాలో కాలేజెస్ అలాగే యూనివర్సిటీల్లో చదువుకోవాలనుకునే చైనా స్టూడెంట్స్కు వీసాలు జారీ చేయడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ట్రంప్ పేర్కొన్నారు. ఈ ఒప్పందానికి చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ అలాగే ఆమోదముద్ర మాత్రమే మిగిలి ఉందని కూడా తెలిపారు. అమెరికాతో వాణిజ్య కార్యకలాపాలకు చైనాకు మార్గం సుగమం చేసేందుకు తాను జిన్పింగ్ కలిసి కృషి చేస్తున్నామని, ఇది ఇరు దేశాలకు ఒక గొప్ప విజయంగా నిలుస్తుందని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమ వేదిక ట్రూత్ సోషల్లో ఒక పోస్ట్ చేశారు. గతంలో ఈ రెండు దేశాల మధ్య నెలకొన్న టారిఫ్ వార్ కారణంగా చైనా అరుదైన ఖనిజాల ఎగుమతులను నిలిపేసింది. ట్రంప్ హయాంలో ప్రారంభమైన ఈ వాణిజ్య యుద్ధానికి ప్రతిస్పందనగా చైనా ఈ నిర్ణయం తీసుకోవడంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత ఉధృతంగా మారాయి. ఈ నేపథ్యంలో కొంతకాలంగా నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించే దిశగా రెండు దేశాలు అడుగులు వేశాయి. గత 2 రోజులుగా లండన్ వేదికగా అమెరికా, చైనా ప్రతినిధుల మధ్య వాణిజ్య చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చల ఫలితంగానే తాజా ఒప్పందంపై అంగీకారం కుదిరింది.